అప్పుడే పిల్లలు వద్దనుకునే నవదంపతులు గర్భనిరోధక పద్ధతులను పాటిస్తారు. పురుషులైతే కండోమ్లు, మహిళలైతే గర్భనిరోధక మాత్రలు తీసుకుంటుంటారు. అయితే ఇలా గర్భనిరోధక మాత్రలు తీసుకునే వారికి క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. గర్భనిరోధక మాత్రలలో ఉండే సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రెడియాల్, ప్రొజెస్టిరాన్ ఉంటాయని, ఇవి మగువల ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచివి కావని పరిశోధన చెబుతోంది. మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ తో పాటు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక గర్భధారణ నివారణకు మాత్రలు తీసుకోవడం కేవలం తాత్కాలిక పద్ధతి మాత్రమేనని, అయినా కొందరు వీటిని తరచుగా తీసుకుంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కారణంగానే మహిళల్లో పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. గర్భనిరోధక మాత్రలు శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటిని తీసుకున్న వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. వికారం, తలనొప్పి వంటివి వారిని బాధిస్తాయి. హార్మోన్లలో అసమానతలు ఏర్పడతాయి. ఫలితంగా ఋతుక్రమంలోనూ మార్పులు వస్తాయి. అధిక రక్తస్రావం, ఎక్కువ రోజుల పాటు ఋతుస్రావం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే గర్భనిరోధక మాత్రలను అదే పనిగా తీసుకుంటే భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి గర్భనిరోధక మాత్రలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.